హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఎటువంటి రెసిపీని చూపించట్లేదండి. కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట దేవస్థానాన్ని చూపించాలనుకుంటున్నానండి. మరి చూసేద్దాం రండి. ఇది టెంపుల్ బయట అండి, కోదండ రామస్వామి టెంపుల్ బయట చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గ్రీనరీ ఏంటి, టెంపుల్ ఏంటి అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అన్ని సేవలు కూడా బాగా జరిపిస్తారండి. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉంది. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బాగా సేవలు అనేవి జరిపిస్తున్నారు. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ 3 గోపురాలు ఉన్నాయండి. మెయిన్ గోపురం ఇదే అండి, మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ టీటీడీ వాళ్ళు క్యాలెండర్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. కావాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది కడప జిల్లాలో ఉందండి. మనకి కడప నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ వసతి సౌకర్యాలు, ఫుడ్ అనేది కూడా దొరుకుతుంది. చూస్తున్నారు కదండి టెంపుల్ ఎంత బాగుందో. ఇది చాలా పాత కట్టడం అండి. మనకి ఈ కట్టడం గురించి ఇక్కడ శిలాశాసనాలు అనేవి కూడా ఉన్నాయి. అండ్ వెబ్సైట్లో కూడా మనకి ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఈ టెంపుల్ 1356 అండి, 1356వ సంవత్సరం కట్టారంట. ఆ కట్టిన దాని గురించి శిలాశాసనాలండి ఇవి. మరి నేను చెప్పాను కదండి 3 ద్వారాలు ఉన్నాయని. మనం ఇందాక మెయిన్ ఎంట్రన్స్లో వచ్చామండి. ఇది సౌత్ ఎంట్రన్స్ అండి, సౌత్ ద్వారం. గుడి చాలా పెద్దదండి. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారండి. పరుగు తీస్తూనే ఉన్నాడండి మా అబ్బాయి అయితే. మరి ఇప్పుడు నేను చూపిస్తున్నది గర్భగుడి అండి. ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అండి, ఫొటోస్ ప్రొహిబిటెడ్. మరి అందుకనే నేను దేవుణ్ణి అయితే చూపించలేను, టెంపుల్ని అయితే చూపించగలనండి. ఇది కళ్యాణోత్సవ మండపం అండి. ఇక్కడ సీతారాముల వారికి కళ్యాణం అనేది జరుగుతుంది ప్రతి శ్రీరామనవమికి కూడా. ఇప్పుడు ఈ కళ్యాణోత్సవ మండపం కూడా చాలా పెద్దది కట్టారండి, లక్షలాది భక్తులు విజిట్ చేయడం కోసం వారికి. తర్వాత ఇక్కడ వచ్చి రాముల వారిది ఎదుర్కోళ్ల మండపం అండి. కళ్యాణం జరిపించే ముందు ఎదుర్కోళ్ళు చేస్తారు కదా, అందుకోసం రాముల వారికి ఒక ఎదుర్కోళ్ల మండపం, సీతాదేవికి కూడా ఎదుర్కోళ్ల మండపాన్ని కట్టించారండి. 2 ఎదురెదురుగా ఆపోజిట్లో ఉంటాయి. చాలా బాగా కట్టారండి. అండ్ మనము తిరుమలకు పోతే ప్రసాదం, నైవేద్యాలు ఎలా అయితే ఇస్తారో ఇక్కడ కూడా ఒంటిమిట్టలో అలా మనకి నైవేద్యాలు అనేది కూడా ఇస్తారండి భక్తులకి. తర్వాత కదా మరి ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం అండి, సంజీవరాయ స్వామి వారి ఆలయం అండి. చాలా బాగున్నారండి. ఆంజనేయుడు పెద్దగా ఉన్నారు, సీతారాములకి సరిపోయేలాగా. అండ్ ఇక్కడ ఆంజనేయుడికి మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటే తప్పకుండా మీరు కూడా దర్శించండి. చూశారు కదండి మన ఒంటిమిట్ట దేవస్థానంని. చాలా బాగున్నారండి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. ఆంజనేయుడికి అయితే మరొక గుడి కూడా ఉంది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఒకరోజు సెలవు చేసుకొని ఈ గుడికి విజిట్ చేయండి. చాలా బాగుందండి. భద్రాచలంలో రాముడు ఎలా ఉన్నారో అలానే చాలా బాగున్నారండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా రావడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.